అండి, నేను వచ్చేసాను సుచిత్రలో ఉన్న మన ముకుందా జ్యువెలర్స్కి. లాస్ట్ వీడియోలో మనము గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాం కదా. సో అందులో లైట్ వెయిట్లో మనం ఇయర్ రింగ్స్ చూసాము, రింగ్స్ చూసాము, చైన్స్ చూసాము, బ్రేస్లెట్స్ చూసాము. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో బ్యూటిఫుల్ వెడ్డింగ్ జ్యువెలరీ ఉంది, గోల్డ్ వెడ్డింగ్ జ్యువెలరీ. అవన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దామా? వచ్చేసేయండి. మనతో పాటు కృష్ణ గారు అయితే రెడీగా ఉన్నారు. ఎస్, అక్కడ ఉన్నారు, వెళ్ళి కలిసేద్దామా? వచ్చేసేయండి. హాయ్ కృష్ణ గారు. బాగున్నానండి, మళ్ళీ వచ్చేసాం మేము. రావాలి, రెగ్యులర్ గా వస్తూ ఉండాలి ఇంకా. ఎందుకంటే మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మాకు మార్కెట్ లోకి వెళ్తా ఉంటాం. అంతే కదా. మరి చూద్దామా అండి, మరి ఇప్పుడు మాకు చూపించబోతున్నారు. కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి, ఇక్కడ ఏం చూడాలో అర్థం కావట్లేదు. మరి అంతా చెదిరిపోయినప్పుడు మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ కొనుక్కుని ఉండాలి. అబ్బా, ఓకే, అయితే మంచి డిస్కౌంట్ ఇస్తాను అంటే కొనుక్కుని వెళ్తాం. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి మరి? ఎస్. మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫర్ బ్రైడల్ వేర్. బ్రైడల్ వేర్, పెళ్లికి సంబంధించిన కానీ పార్టీ వేర్ సంబంధించిన హారాలు, నెక్లెస్లు, పడ్డాణాలు, బ్యాంగిల్స్, అరవంకీలు, అవన్నిటికి స్పెషల్ అన్నమాట ఈ ఫ్లోర్. భారీగా ఉండబోతున్నాయి. లేదండి, లైట్ వెయిట్. ఇక్కడ కూడా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు భారీ అన్న కాన్సెప్ట్ మీరు దగ్గరికి రానివు, అన్నీ ఉంటాయి అలా. ఇదిగోండి, ఇది వచ్చేసి ట్రెడిషనల్ కాసుల పేరు. 45 to 50 గ్రామ్స్ అలా వస్తుంది. వీటన్నిటికి కూడా బ్యాక్ చైన్ ఉంటుంది. ఇన్ ఎనీ కేసు మీరు బ్యాక్ చైన్ వద్దనుకుంటే కనుక 4 to 5 గ్రామ్స్ మైనస్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఫైన్ వన్ అండి. అంటే దీన్ని మనం హారం లాగా యూజ్ చేయొచ్చు, వడ్డాణం లాగా యూజ్ చేయొచ్చు, నెక్లెస్ లాగా యూజ్ చేయొచ్చు, ఒక లాకెట్ లాగా యూజ్ చేయొచ్చు, జడలాగా కూడా యూజ్ చేయొచ్చు. ఫైన్ వన్. ఇది వచ్చేసి 140-150 గ్రామ్స్ లో వస్తుంది. ఇది వచ్చేసి స్టెప్ నెక్లెస్ మేడం గారు 30 గ్రామ్స్ ఉంటుంది. అట్లా ఇంకా చాలా ఉన్నట్టున్నాయి కదండి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం మనం. ఇది వచ్చేసి పచ్చి వర్క్ ఐటమ్, పర్టికులర్లీ బ్రైడల్ వేర్ మేడం. చాలా రిచ్ గా ఉంటుంది. ఇందులో ఎక్కువ మనకి బీడ్స్, స్టోన్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 3D వర్క్ వస్తుంది, అక్కడ డీటెయిలింగ్ వస్తుంది. చూస్తే కనుక హారము నెక్లెస్ మ్యాచింగ్ అన్నమాట. అట్లా చాలా బాగున్నాయి. ఇదంతా మీకు లైట్ వెయిట్ నక్షి వర్క్ అంటారు. ఇప్పుడు చూస్తానికి మనకి ఏంటంటే బ్రాడ్ గా ఉన్నా కానీ వెయిట్ పరంగా చూసుకుంటే 50 గ్రామ్స్, 60 గ్రామ్స్, 40 గ్రామ్స్ అలా వస్తుంది. ఇది వచ్చేసి కాసుల పేరు, నక్షిలో కాసుల పేరు. ఇది వచ్చి 55-60 గ్రామ్స్ అలా వస్తుంది. నక్షి వడ్డాణం. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? నెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఉంటుంది మన దగ్గర. ఇది వచ్చేసి 95 గ్రామ్స్ ఉంటుంది. 90 గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఉంటుంది. ఈ హారం వచ్చేసి నక్షిలో 30 గ్రామ్స్, 35 గ్రామ్స్ అలా వస్తుంది. అలా చూస్తానికి ఏంటంటే మనకి 50-60 గ్రామ్స్ లాగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్. ఓకే, సో లైట్ వెయిట్ లో మనకి చూడడానికి బ్రాడ్ గా కూడా అనిపిస్తుంది. 36 గ్రామ్స్, 40 కూడా లేదు, 36. బ్యాక్ చైన్ తీసేస్తే 32కి వచ్చేస్తుంది. అట్లా అందుకంటే ప్రతి దానికి బ్యాక్ చైన్ రెడీగా ఉంటుంది. బయట ఏంటంటే కావాలంటే వేసేస్తారు, మనం అన్ని ప్రతి దానికి బ్యాక్ చైన్ రెడీ చేస్తాం. అన్ని నక్షి ఐటమ్స్. నక్షిలో బొట్టుమాల స్టైల్ వస్తుంది. చాలా హెవీగా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. వావ్, ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే లైట్ వెయిట్ బీడ్స్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది. ఇది వచ్చేసి మీకు 14 గ్రామ్స్ అలా వస్తుంది నెట్ వెయిట్. ఓ నైస్. 15 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ తీసేస్తే 12 గ్రామ్స్. 12 గ్రామ్స్ లో సూపర్. ఇది రాణి హారం బాగా ట్రెండింగ్ లో ఉంది. రాణి హారం కాకుండా ఇది వచ్చేసి బీడ్స్ లో స్టెప్ చైన్. 5-6 లైన్ స్టెప్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ మోడల్స్. ఇవన్నీ కూడా మీకు బిలో 20 గ్రామ్స్ వచ్చేస్తాయి. 20-25 మాక్సిమం 25, అంతమించి ఉండవు. ఇదంతా మీకు చూస్తానికి ఈ ముత్యాలు ఉన్నాయి కదా, లాంగ్ రన్ చూస్తే మనం ఏంటంటే ఇవి కూడా గోల్డ్ బాల్స్ లాగా లుక్ ఉంటుంది. కానీ ఏంటంటే గోల్డ్ కలర్ ముత్యాలు చూస్తానికి ఏంటంటే బాగా హెవీగా కనబడుతుంది. దీని వెయిట్ చూసుకుంటే కానీ జస్ట్ 24 గ్రామ్స్. 24 గ్రామ్స్ బాగుంది. ఏదైనా కానీ ఎక్కువ లైట్ వెయిట్ మీద ఫోకస్ ఉంటుంది. ఇది వచ్చేసి 2-in-1 అండి. హారం కమ్ వడ్డాణం. హారం లాగా యూజ్ చేయొచ్చు, వడ్డాణం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది దీనికి. హారం వడ్డాణం అలాగా నైస్, సరిపోయింది. కావాలంటే ఇంకొద్దిగా చైన్స్ మనం వెనకాల ఎక్స్ట్రా రింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది హారం 2-in-1 పర్పస్. ఇది కూడా మీకు 95 గ్రామ్స్, 100 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. నైస్. ఓకే, ఇలాంటి 2-in-1 బాగుంటాయి. ఇది వచ్చేసి పికాక్ హారం మేడం గారు. ఇది కూడా లైట్ వెయిట్, జస్ట్ 54 గ్రామ్స్ వస్తుంది. ఈ స్టోన్స్ వల్ల ఇంకా అందంగా ఉందండి. ఇది మధ్య మధ్యలో వచ్చిన స్టోన్స్ వల్ల చాలా బాగుంది. లైట్ వెయిట్ లో డిమాండ్ పీస్ అండి, దొరకదు. వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్ ఆర్డర్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ఇవి మనకి కుందన్సా అండి? లేదు మేడం గారు, రూబీ ఎమరాల్డ్స్ అనేవి ఆనెక్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఐటమ్ అండి. ఇందాక మీకు దుబాయ్ వర్క్ అని చెప్పాను కదా. 33 గ్రామ్స్. 33 గ్రామ్స్. ఇది లైట్ వెయిట్ లో చక్కగా ఇక్కడికి వచ్చేసరికి 2 లైన్ ఫ్లోరల్ డిజైన్ తోటి వచ్చింది. ఇది చూడండి
3 సైడ్స్ 3 లాకెట్స్ వస్తాయి, స్టోన్ లాకెట్, స్టెప్ చైన్ 4 లైన్ స్టెప్ చైన్ అనమాట. ఇది వచ్చేసి 38 గ్రామ్స్ అలా వస్తుంది. 38 గ్రామ్స్. ఇందులో మనకి 3 లైన్స్ ఉందనుకోండి 30 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే, ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నైస్. చాలా వెరైటీస్ ఉన్నాయి, నిజంగా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇవన్నీ చూడండి, ఇదిగోండి అసలు మీరు చూస్తే మతిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది చౌకర్ అనమాట, చౌకర్ కమ్ నెక్లెస్. దీని వెయిట్ చూస్తే 2.34 గ్రామ్స్ అంతే. నెట్ వెయిట్ 2 గ్రాములు 340 మిల్లీగ్రామ్స్. చాలా 2 గ్రామ్స్ లో నెక్లెస్ ఇమాజిన్ చేసుకోండి. వావ్, 2 గ్రామ్స్ లో ఏమొస్తుందండి అసలు మనకి? చిన్న చిన్న రింగులు కూడా రావట్లేదు. ఇది వచ్చేసి 5 గ్రామ్స్, కొంచెం సైజు పెద్దగా ఉంది. చాలా బాగుంది, క్రిస్టల్ బీడ్స్ తోటి. ఇదిగోండి, ఇది చూడండి, చూస్తానికి పెద్దదిగా ఉంది. 2.5 గ్రామ్స్. ఇది కూడా లాకెట్, చౌకర్ కమ్ నెక్లెస్. మల్టీపర్పస్ మనం 3 టైప్స్ లో యూజ్ చేసుకుంటే కనుక చౌకర్ యూజ్ చేసుకోవచ్చు, నెక్లెస్, భుజబందులకు కూడా వాడుకోవచ్చు. అట్లా ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఐటమ్స్. చూడండి, మల్టీ కలర్ లో పేస్టల్ గ్రీన్ వచ్చింది. అవునవును, పేస్టల్స్ ఎంత బాగున్నాయో. 11 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్. చాలా బాగుంది. చైన్ వద్దనుకుంటే మీకు 7.5 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఒకసారి పెట్టుకోండి, చాలా ఎంత రిచ్గా ఉంటుంది, అంత రిచ్గా ఉంటుంది. చాలా బాగుంది, చక్కగా ఇలా మెడకి పేస్టల్స్ కదా, ఇంకా అదిరిపోతుంది. నక్షీలో లైట్ వెయిట్ 30 గ్రామ్స్ లో 30 గ్రామ్స్ అండి. 30 గ్రామ్స్ లో హారం ఏంటండి బాబోయ్? వచ్చేస్తుంది అంతే. చైన్ లో సరిగ్గా రావట్లేదు మనకి. 29 లో అన్ని కూడా లక్ష్మీదేవి రూపుతో వచ్చింది అనమాట. చాలా బాగుంది. సైడ్ లాకెట్స్ వస్తాయి. ఇది కూడా 28 గ్రామ్స్ 26 గ్రామ్స్ అలా వస్తాయి. చెప్ చైన్స్ అన్నమాట. బాగుంటాయి. ఇది పిల్లలకు కూడా నిండుగా అనిపిస్తాయి. ఎవరైనా వేసుకోవచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, మల్టిపుల్ ఎవరైనా. ఒకప్పుడు ఏంటంటే పర్టికులర్ జ్యువెలరీ పిల్లలకి, పర్టికులర్ జ్యువెలరీ పెద్దవాళ్ళకి అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు, మల్టిపుల్ ఎవరైనా ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, బా ఇది ఎంత గ్రాండ్ గా ఉందో. లక్ష్మీ వడ్డాణం ఇది 119. 119 దగ్గర దగ్గర. ఓకే, ఈ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనకు కావాలంటే మనం గోల్డ్ బెల్ట్ కావాలి, గోల్డ్ బెల్ట్ వేసుకోవచ్చు, చైన్స్ కావాలి, చైన్ వేసుకోవచ్చు. ఈ మధ్య కొంతమంది సిల్వర్ బెల్ట్ యూజ్ చేసుకుంటున్నారు. సిల్వర్ బెల్ట్ విత్ గోల్డ్ పాలిష్, అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అందుకే ప్రొవిజన్ ఇస్తాము, కస్టమర్ చాయిస్. గోల్డ్ కావాలంటే గోల్డ్ చేపిస్తాము, సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో చేపిస్తాము. ఓకే, సో ఇది 119 గ్రామ్స్. 119. yes, చాలా బాగుంది. ఇది చూడండి, లైట్ వెయిట్ లో నెక్లెసెస్. దీన్ని మీరు చూస్తే కనుక చూస్తానికి ఒక 30 గ్రామ్స్ అలా ఉంటుంది, కానీ చూస్తే 12 గ్రాముల నెక్లెస్. 12 గ్రాముల నెక్లెస్. చాలా బాగుందండి, బా ఎంత బాగుందో. ఈ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండీగా సేల్ అవుతున్నాయి మన దగ్గర. ఒకప్పుడు ఓన్లీ సింగిల్ లైన్ అలా వచ్చాయి, ఇందులో 2 లైన్స్ 3 లైన్స్ డిఫరెంట్ గా నడుస్తుంది. విత్ లాకెట్, వితౌట్ లాకెట్ 17 గ్రామ్స్ వస్తుంది మనకి. సూపర్, చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ అండి, కంటే స్టైల్లో వస్తుంది. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కానీ రిచ్గా ఉంటుంది. 36 గ్రామ్స్ ఉంది. 36 గ్రామ్స్. ఒకసారి చూస్తే అసలు వదిలిపెట్టవద్దు, అది ఐటమ్ అలాంటి. చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి మేడం, డిఫరెంట్ గా ఉంది. చాలా చాలా బాగుంది. ఎంత అన్నారు ఇది? 36 లో వచ్చేస్తుంది. కంటే స్టైల్ అన్నమాట. కంటే ఇలా ఉంటుంది, ఎంత రిచ్ గా ఉందో. పైగా ఈ స్టోన్స్ అన్ని కూడా మనకి హ్యాంగింగ్ పెద్ద పెద్దగా వచ్చాయి కాబట్టి చాలా బాగుంది. చైన్ తీసేస్తే అసలు దాని లుక్ తెలుస్తుంది. ఈసారి నేను ఏమి వేసుకోకుండా వస్తానండి, అది ఇక్కడ అన్ని ట్రై చేసి ఇవ్వాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి స్పెషల్ మన యూనిక్ పీస్ అండి. ఇది మన ముకుంద స్పెషల్ ఐటమ్ అండి, బాలాజీ నెక్లెస్ అంటుంది దీన్ని. అసలు నంబర్ ఆఫ్ పీసెస్ సేల్ చేసేది పచ్చి వర్క్ లో. ఒకప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ అన్ని తీసుకునేవాళ్ళు. పచ్చి వర్క్ అంటే ఏమంటారండి? ఈ వర్క్ మ్యాన్షిప్ ని పచ్చి వర్క్ అంటారు అనమాట. సాలిడ్ వస్తుంది మనకి. ఇది స్టోన్స్ అది కూడా ఫిట్టింగ్ కూడా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇందులో ఈ డీటెయిలింగ్ అది కూడా నీట్ గా ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు ఇందాక మనం దీన్ని నక్షి వర్క్ అంటాం, ఇదేమో పచ్చి వర్క్ అంటాం. అట్లా ఇప్పుడు ఇందాక లైట్ వెయిట్ చూపించాను ఫిలిగ్రీ వర్క్, యాక్చువల్లీ ఇది కూడా ఫిలిగ్రీ వర్క్. స్టోన్ చుట్టూ ఫ్రేమింగ్ వస్తుంది, ఇది ఫిలిగ్రీ వర్క్. ఇది లైట్ వెయిట్ లో కంటే. ఈ కంటే వచ్చేసి మీకు 12 గ్రాములు అండి. 12 గ్రాముల్లోనే ఇది. 12 గ్రాములు కంటే. అబ్బా, చాలా బాగుంది. మాక్సిమం వీలైనంత లైట్ వెయిట్ ఉంటుంది. ఇది ఎంత బాగుందో అండి. ఇది ఇదంతా చూడండి ఒకసారి. మీకు ఏంటంటే ఈ చైన్ లోపల స్టోన్స్ ఉంటాయి, అబ్జర్వ్ చేశారు మీరు? జాలీ చైన్ ఉంటుంది, లోపల స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ షైన్ అవుతా ఉంటే మనకు ఫీల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కూడా మీకు కొంచెం కథ, ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది కలర్ ఏంటండి? ఇది ఇలా ఉంది. ఇది రోడియం కోటింగ్ అండి, 31 గ్రామ్స్. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్ విత్ రోడియం అనమాట. ఇది గోల్డ్ లో వస్తుందా మనకి? అంతా గోల్డే. గోల్డ్ మీకు ఫినిషింగ్ 3 టైప్స్ ఉంటాయి, ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్. ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసి వైట్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, ఇది రోజ్ గోల్డ్ వచ్చింది. ఇందులో ఎల్లో లేదు.
ఓకే. ఇది 18 క్యారెట్ ఐటమ్ అన్నమాట. 18 క్యారెట్. కానీ మాక్సిమం 18 క్యారెట్ అంటే ఏంటంటే మీకు డైమండ్ ఫినిషింగ్ వస్తుంది. అప్పుడు వాటిని రోజ్ గోల్డ్ లో కానీ వైట్ గోల్డ్ లో కానీ చేస్తారు. అప్పుడు కస్టమర్ ఏంటంటే డైమండ్ నెక్లెస్ వేసుకున్నారా అన్న ఫీల్ వచ్చేస్తుంది ఎవరికైనా కానీ. అట్లా చాలా యూనిక్ గా ఉంది పీస్ అయితే. ఇంకా చూడండి 132 గ్రామ్స్ అండి. ఎంత డీటెయిల్డ్ గా ఉందో చూడండి. ఎంత బాగుందో, ఎంత హెవీ లుక్ కనిపిస్తుంది అసలు. 130 గ్రామ్స్ అంటే నమ్మాలనిపించట్లేదు. ఈజీగా 200 పైనే ఉంటుంది ఇది అన్నట్టుగా ఉంది చూడడానికి లుక్. ఇదంతా మీకు నక్షి హారాల్లో డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర 30 గ్రామ్స్, 40 గ్రామ్స్, 50 గ్రామ్స్. ఇది వచ్చేసి 80 గ్రామ్స్ అలా వస్తుంది. ఇది బ్రైడల్ వేర్ అనమాట. 80 గ్రామ్స్ అలా వస్తుంది. చాలా, ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, అంతే ఇంకా సరిపోతుంది. 80-85 వస్తుంది సుమారుగా. 2 స్టెప్స్ వస్తుంది, మీకు బాడీ మొత్తం కవర్ అయిపోతుంది. చాలా హెవీగా ఉంది. కావాలంటే చైన్ తీసేసుకుంటే 79 గ్రామ్స్. చైన్ తీసేస్తే 6 గ్రామ్స్ తగ్గిపోతుంది. అంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ కూడా ఇది కొంచెం స్టాండర్డ్ పెడతాం. లైట్ వెయిట్ వాటికి 4 గ్రామ్స్ పెడతాం, హెవీ వెయిట్ వాటికి 6 గ్రామ్స్. ఓకే. 79 ఉందా తీసేస్తే 73లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు కొంచెం బాగా ట్రెండింగ్ ఉన్న మోడల్ అండి, జిలేబీ. ఈ వర్క్మెన్షిప్ జిలేబీ వర్క్ అంటారు. ఈ జిలేబీలో నెక్లెస్లు, హారాలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి. బాగా అంటే కొంచెం కొత్త లేటెస్ట్ డిజైన్ అనమాట. జిలేబీ వర్క్ అంటే జిలేబీ వర్క్ చూడండి. వావ్, చాలా బాగుంది. ఇందులో మీకు కుందన్లు వస్తాయి, నార్మల్ వస్తాయి. వెయిట్ వైజ్ గా కూడా బానే ఉంది. వర్క్ తగ్గట్టుగా మరి వెయిట్ పెట్టాలి కదా, లేదనుకోండి వర్క్ సెట్ కాదు. ఇది ఎంత ఉందండి, ఎన్ని గ్రామ్స్ ఉంది? 80 గ్రామ్స్ లో ఉండొచ్చు. 97 వచ్చింది. 97 గ్రామ్స్. చాలా బాగుందండి ఇదైతే. ఈ నెక్లెస్ వచ్చేసి 52 గ్రామ్స్. 52 గ్రామ్స్. చాలా బ్రాడ్ గా ఉంది, చాలా హెవీగా అనిపిస్తుంది. బ్రైడల్ వేర్స్ అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి 45 గ్రామ్స్ అలా వస్తుంది. ఇప్పుడు ఈ వడ్డాణం చూడండి, లైట్ వెయిట్. ఓకే. 95 గ్రామ్స్, 90 గ్రామ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ పగడాల కాంబినేషన్ అనేది కొంచెం ట్రెండ్. ఇదంతా యాంటిక్ నక్షి. యాంటిక్ నక్షి. ఈ పగడాలతో ఇప్పుడు బాగా ట్రెండింగ్ వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేటి, దాని కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది పగడాలు. ఇప్పుడు అది కూడా కస్టమర్స్ బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు మనం బ్యాంగిల్ సెక్షన్ లోకి వచ్చాం మేడం. బ్యాంగిల్స్ లో ఏంటంటే డైలీ వేర్ ఉంటాయి, పార్టీ వేర్ ఉంటాయి, బ్రైడల్ వేర్ ఉంటాయి. ఇవి వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్. పెయిర్ వచ్చేసి 25-30 గ్రామ్స్ అలా వస్తాయి. ఓకే. ఇది వచ్చేసి పార్టీ వేర్, అది కూడా సేమ్ పెయిర్ 25-30 గ్రామ్స్ అలా వచ్చేస్తాయి. ఓకే. పెయిర్ 25 to 30 ఉంటుంది. అంతే, 25-30 కూడా ఉండవు. ఇవి వచ్చి పెయిర్ 20 గ్రామ్సే. 20 గ్రామ్స్ అంటే ఒకటి 10 గ్రామ్స్ లో ఉంటుంది అలా. ఇది వచ్చేసి రోడియం వర్క్ అనమాట. డైలీ వేర్ లో కూడా మనం రోడియం వర్క్ వస్తుంది. ఇందాక మీకు చూపించాను కదా, ఈ వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఎల్లో గోల్డ్ కాంబినేషన్. డిఫరెంట్ ఇందులో కూడా నంబర్ ఆఫ్ చాయిస్ ఉంటాయి కస్టమర్ కి. కొంతమంది పార్టీ వేర్ ఓన్లీ డైలీ ఆఫీస్ కి వెళ్తుంటారు, సింగిల్ బ్యాంగిల్ కావాలంటే సింగిల్ బ్యాంగిల్ తీసుకోవచ్చు. 20 గ్రామ్స్, 22 గ్రామ్స్, 25 గ్రామ్స్ అలా వస్తుంది. ఇవి వచ్చేసి యాంటిక్ అండి. ఇప్పుడు మనం పచ్చి వర్క్ యాంటిక్ హారాల నెక్లెస్లు చూసాం కదా, వాటి మీదకి కాంబినేషన్ ఉంటుంది. మ్యాచింగ్ బ్యాంగిల్స్ పేరు వచ్చేసి 40 గ్రామ్స్, 45 గ్రామ్స్ అలా వస్తాయి. కొంతమంది ఏంటంటే ట్రెడిషనల్ కంకణాలు ఉంటాయి. ఇవి వచ్చేసి పేరు వచ్చేసి 20 గ్రామ్స్, 25 గ్రామ్స్ లో కంకణాలు వచ్చేస్తాయి. ఇట్లా మా దగ్గర ఏంటంటే యాంటిక్ లో స్పెషల్ లైట్ వెయిట్ లో 20 గ్రామ్స్ లో 2 బ్యాంగిల్స్ ఇస్తాం. 20 గ్రామ్స్ 2 బ్యాంగిల్స్. ఎంత బ్రాడ్ గా ఉందో చూడండి అసలు. ఓన్లీ 20 గ్రామ్స్. అదే మోడల్లో కొంచెం ఇంకొక 2 గ్రామ్స్ పెట్టుకుంటే ఇంకొంచెం బ్రాడ్ 22 గ్రామ్స్. ఓకే, బాగున్నాయి. ఇది వచ్చేసి జెంట్స్ కి కడియాలు, జెంట్స్ యూజ్ చేస్తారు కదా, జెంట్స్ కి కడియాలు. జాగ్వార్ కడియం అని, రోడియం కడియం అని, డైలీ వేర్ ప్లెయిన్ కడియం అని, డిఫరెంట్ రకాలు, చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర రెడీగా. వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. సేమ్ అలాగే చిన్నపిల్లలకు కూడా అన్యాయం చేయకూడదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా మీరు కడియాలి. పుట్టిన పిల్లలకు కొంతమంది కడియాలు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, వాటి కోసం కూడా. సో ఇక వచ్చేసి 8 గ్రామ్స్, 10 గ్రామ్స్ అలా. 8 గ్రామ్స్, 10 గ్రామ్స్ లో బేబీ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా యాంటిక్ బ్యాంగిల్స్. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు వడ్డాణాలు బాగా హెవీగా నడిచేటివి. ఈ మధ్య ఏంటంటే కొంచెం ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఓల్డ్ ట్రెడిషన్. దాంట్లో ఓల్డ్ ట్రెడిషన్ ఏంటంటే ఈ వర్క్ ఏది ఉండేది కాదు. దీన్ని ఎంగరేవింగ్ వర్క్ అంటారు, ఉండేది కాదు. ఎంగరేవింగ్ వర్క్ వచ్చేసి సింగిల్ లాక్. 100 గ్రామ్స్, 110 గ్రామ్స్ లో డైరెక్ట్ వడ్డాణం వచ్చేస్తుంది. బ్రైడల్ వేర్ ఐటమ్స్ నాకు మీకు జిలేబీ వర్క్ అని చెప్పాను కదా, అందులో స్టైల్ బ్రైడల్ వేర్ వడ్డాణం. ఇది కూడా 120 గ్రామ్స్, 130 గ్రామ్స్. చాలా బాగుంది, టెంపుల్ లుక్ తోటి. జెంట్స్ కడాల్లో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్. జెంట్స్ కడాల్లో అసలు బయట ఏంటంటే ఇన్ని డిజైన్స్ ఉండవు, 3-4 డిజైన్స్ ఉంటాయి. మనం ఏంటంటే చాయిస్ ఇస్తాము, వాళ్ళకి సైజెస్ కూడా ఇస్తాం, అన్ని రెడీగా దొరికేస్తాయి. లేడీస్కి కడియాలు వచ్చేసి పేరు 20-25 గ్రామ్స్ లో పేరు వచ్చేస్తుంది.
అప్ టు 40 గ్రామ్స్ వరకు దొరికిస్తాయి. ఓకే, సేమ్ అలాగే పిల్లలకి కడియాలు పేరు 20 గ్రామ్స్ అలా వస్తాయి చిన్న పిల్లలకి. ఓకే, పేర్ 20 గ్రామ్స్. ఇది కూడా మనకి 10 గ్రామ్స్ లో వచ్చేస్తుంది సింగిల్. నక్షి కడియాలు ఉంటాయి ఇందులో, రూబీ ఎమరాల్డ్ కడియాలు కూడా ఉంటాయి. ఓకే, చాలా బాగుంది. అంటే వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఏంటంటే దానికి వ్యాక్స్ ఫిల్లింగ్ చేసి ఇస్తాం మనం. ఆ లోపల వ్యాక్స్ ఫిల్లింగ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి సొట్టలు పడకుండా ఉంటాయి, స్టాండర్డ్ ఉంటాయి. అలా ఇప్పుడు మనం కుందన్ కౌంటర్లోకి వచ్చాం మేడం గారు. అంటే పర్టికులర్గా కుందన్ కూడా స్పెషల్ కౌంటర్ పెట్టేసాం. ఒకప్పుడు ఏంటంటే నక్షి వాటితో మిక్సప్ చేసి చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కుందన్ కూడా బాగా కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారు కూడా. అందువల్ల కుందన్ వెరైటీ, కుందన్లో మీకు బొట్టుమాల స్టైల్. ఇది వచ్చేసి గొట్టుపోసలు అంటారు తెలుసా? అవునండి, కుందన్ అనమాట. ఇది బాగా ఇప్పుడు ప్రెజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఓకే, మొత్తం గణపతి ఎలిఫెంట్స్ డిఫరెంట్ ఈ డీటెయిలింగ్ కూడా చూడండి, మీకు ఏది కూడా ఎక్కడ క్లారిటీ మిస్ కాదు, ఫుల్ డీటెయిలింగ్ వస్తుంది. ఈ కుందన్లో వచ్చేసి ట్రెడిషనల్ మోడల్స్. ఇది ట్రెడిషనల్ వస్తాయి. కుందన్లో నెక్లెస్లు ఉంటాయి, హారాలు ఉంటాయి, ట్రెడిషనల్ ఉంటాయి. ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి? ఇది వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి 110, 120, 130 అలా వస్తుంది. ఇది 85 గ్రామ్స్ అండి నెట్ వెయిట్. 85, 90 గ్రామ్స్ లో వచ్చేస్తాయి. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 160 గ్రామ్స్ అండి. ఓకే, సాలిడ్ గా ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది. ఇదంతా కుందన్. ఈ లైన్ మొత్తం మీకు కుందనే వస్తాయి. డిఫరెంట్ మోడల్స్, కుందన్ నెక్లెసెస్, కుందన్ హారాలు. కుందన్లో జాలీ వర్క్, ఈ వర్క్ డిఫరెంట్, రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. జాలీ వర్క్ వస్తుంది. ఎంత సాలిడ్ ఉందండి మనకి లాకెట్ వచ్చి, అట్లా చాలా బాగుంది. సో మొత్తం ఇవన్నీ కూడా మనకి కుందన్ సెక్షన్ అన్నమాట. కుందన్ సెక్షన్ ప్లస్ ఇప్పుడు ఏంటంటే డైమండ్ ఫినిషింగ్ లో 18 క్యారెట్లు సీజెడ్ నెక్లెసెస్ వస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇవంతా కుందన్ నెక్లెసెస్ అండి. ఇందాక మనం హారాలు చూసాము, ఇవన్నీ కుందన్ నెక్లెసెస్. ఓకే, నెక్లెస్లు, హారం. ఇందాక జిలేబీ నెక్లెస్ గురించి చెప్పాను కదా, కుందన్లో బాగా ట్రెండింగ్ నడుస్తుంది. జిలేబీలో మీకు కంటే స్టైల్లో వస్తుంది, డిఫరెంట్ గా. నైస్. కుందన్ అంటేనే ఆ స్పెషల్ కుందన్. చూడండి, ఇది రియల్ కంటే విత్ కుందన్ బాలాజీ. ఆ డీటెయిలింగ్ చూడండి, పీకాక్సే కానీ, మ్యాంగోసే కానీ, దేవుడు ఫోటోనే కానీ ఎక్కడ కూడా క్లారిటీ మిస్ కాదు. చాలా బాగుంది. వర్కర్స్ చాలా కష్టపడతారు. ఇవే కదండి 18 క్యారెట్లు సీజెడ్ ఫినిషింగ్ వస్తుంది, సీజెడ్ నెక్లెసెస్. ఇది వచ్చేసి మీకు డైమండ్ ఫినిషింగ్ సీజెడ్ వర్క్ అన్నమాట. డైమండ్స్ బర్డెన్ మనం కొనలేమో అనుకున్న వాళ్ళకి, వాళ్ళు కూడా డైమండ్ వాడిన ఫీల్ తెప్పించడం కోసం మనం ఇంట్రొడ్యూస్ చేసాము. ఇది కూడా మీకు 18 క్యారెట్లోనే వస్తుంది. 22 క్యారెట్ గోల్డ్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 18 క్యారెట్ గోల్డ్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. కస్టమర్ కూడా అఫోర్డబుల్ గా ఉంటుంది. ఇందులో 25, 30 గ్రామ్స్ నుంచి 80 గ్రామ్స్, 90 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇది వచ్చేసి 40, 45 గ్రామ్స్ అలా వస్తుంది. ఇది వచ్చేసి 30 గ్రామ్స్. సేమ్ లైక్ మనకి ఆ డైమండ్ నెక్లెస్ డిజైన్స్ ఎలా ఉంటాయో సేమ్ ఉంది, ఎక్కడ తేడా ఉండదు. ఫినిషింగ్ ఎవరైతే డైమండ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళతోనే చేపిస్తాం. బేసిక్ గా ఏంటంటే చెయ్యరు, మనకేంటంటే ఇప్పుడు కస్టమర్ డిమాండ్ ఉంది కాబట్టి మనం రిక్వెస్ట్ చేసి చేపిస్తాం. అందులో కూడా మీకు ట్రెడిషనల్ మోడల్స్. 100% డైమండ్ నెక్లెస్ అంటే నమ్మాల్సింది. అవునవును, సీజెడ్ ఫినిషింగ్, డౌటే లేదు. చౌకర్ స్టైల్. ఓకే, చౌకర్ స్టైల్. నైస్, చాలా బాగుంది. హ్యాంగింగ్స్ తోటి కస్టమర్కి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది. వచ్చేసి 30 గ్రామ్స్, 25 గ్రామ్స్ అలా వస్తుంది. వావ్, డిజైన్ ఎంత బాగుందో ఇది. అలా ఎంత పెద్ద 34 గ్రామ్స్ ఉంది. 34 గ్రామ్స్. ఇదంతా 18 క్యారెట్. 18 క్యారెట్లో హారాలు కూడా ఉన్నాయి, హారాలు స్టైల్. ఓ, ఇది కూడా కంప్లీట్ బ్రైడల్ లుక్. బ్రైడల్ చౌకర్ కమ్ నెక్లెస్. సింపుల్ గా ఉంటుంది. మనం భుజబంద్ లాగా వాడుకోవచ్చు, చౌకర్ లాగా వాడుకోవచ్చు, నెక్లెస్ లాగా వాడుకోవచ్చు. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ లో వచ్చేస్తుందండి? 29 గ్రామ్స్. 29 గ్రామ్స్ లో చాలా నిండుగా కనిపిస్తుంది ఇది మనకి. ఓకే, సో అయితే ఈ ఫ్లోర్ అయిపోయింది. పైన మనకి ఏముందండి? పైన కూడా సిల్వర్ గిఫ్ట్ ఆర్టికల్స్. అది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఆ పైన థర్డ్ ఫ్లోర్ లో మనకి డైమండ్ కౌంటర్ ఉంది. డైమండ్స్, అసలు సిస్లైన డైమండ్స్. సో ముందైతే సిల్వర్ కవర్ చేసేద్దాం. సిల్వర్ కూడా చేద్దాం. సో ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సెకండ్ ఫ్లోర్ మేడం. ఈ ఫ్లోర్ స్పెషాలిటీ ఏంటంటే పర్టికులర్ గా సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ లో గిఫ్ట్ ఆర్టికల్స్. ఇప్పుడు ఏంటంటే కొంచెం సిల్వర్ రేట్ కూడా కొద్దిగా పెరిగిన తర్వాత ఏంటంటే ఇదివరకు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, సిల్వర్ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అఫోర్డబుల్ ప్రైస్ ఉండాలని కాబట్టి కొంచెం మనం ఫోటో ఫ్రేమ్స్ అది కూడా మనం పెడుతున్నాము. ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఏంటంటే కస్టమర్ కొన్న తర్వాత యూజ్ అండ్ త్రో కాదు, దీనికి కూడా మనం బైబ్యాక్ ఇస్తాం. అలా అలా ఇదిగోండి, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉంది. వీటన్నిటి కూడా ప్రతి దానికి వాళ్ళ ఆ కేటగిరీని బట్టి కొన్నిటికి 50% ఉంటుంది, కొన్నిటికి 60%, కొన్ని 70% అలా బైబ్యాక్ ఫెసిలిటీ ఇస్తున్నాం. అంటే ఈ బైబ్యాక్ అనేది మనకి లైఫ్ టైం ఉంటుందంట? లైఫ్ టైం అండి. మనకి మన ఏదో ఎలక్ట్రానిక్స్ లాగా ఒక 1 year 2 years అని కాకుండా కస్టమర్ ఎప్పుడైనా తేవచ్చు. మనకి ఎంతైతే బిల్ వాల్యూ ఉంటుందో ఆ బిల్ వాల్యూ మీద మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో 50%, 60%, 70% ఉంటాయి రిటైల్స్.
ఆ కమిట్మెంట్ ప్రకారం మనం ఇస్తాం. ఓకే. ఇది వచ్చి సిల్వర్ లో యాంటిక్ పూజ ఆర్టికల్స్ అండి. మీకు యాంటిక్ లో రకరకాల దేవుళ్ళు, మీకు డిఫరెంట్ అందరు దేవుళ్ళు ఉంటారు. సైజ్ వైజ్ గా మీరు అబ్జర్వ్ చూసారు, ఒక లైన్ అంతా ఉంటుంది, అన్ని సైజ్ వైజ్ ఉంటాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు. యాంటిక్ సింహాసనాలు ఇవి, యాంటిక్ ఫ్లవర్ బౌల్స్, యాంటిక్ కొందులు, బిగ్ సైజ్ యాంటిక్ ల్యాంప్స్, యాంటిక్ కలశాలు. అంటే ఇందులో కూడా మనకి లైట్ వెయిట్ లో ఉంటుందా అండి? యాంటిక్ అంటే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే 3D వర్క్ వస్తుంది. ఆ దేవుడి బొమ్మలన్నీ కూడా సాలిడ్ గా పెట్టాలి, లేదనుకుంటే ఆ ఫీల్ రాదు. అయితే నార్మల్ వాటిలో ఏంటంటే డై వర్క్ వస్తుంది. డై వర్క్ వచ్చినప్పుడు మీకు లైట్ వెయిట్ వస్తుంది. ఎప్పుడైనా 3D వర్క్ వచ్చినప్పుడు ఏంటంటే సాలిడ్ వస్తాయి. ఆ సాలిడ్ వచ్చినప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది. దానివల్ల రిచ్నెస్ అనేది దానికి వస్తుంది. యాంటిక్ అంటే మనకు సపరేట్ గా ఉంటేనే దాన్ని మనం యాంటిక్ ఫీల్ అంటే, రెగ్యులర్ అనుకుంటే రెగ్యులర్ ఫీల్ వచ్చేస్తుంది. సో ఇట్ సైడ్ అంతా కూడా మనకి ఆర్టికల్స్ ఫ్రేమ్స్ ఉన్నాయి, అటు సైడ్ అంతా కూడా మీకు సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కొంచెం రేట్ పెరిగాక కొంతమంది ఒకప్పుడు 1 గ్రామ్ గోల్డ్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తారు మాక్సిమం. సిల్వర్ జ్యువెలరీ వచ్చింది. సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే మీకు ఈక్వల్ టు గోల్డ్ లాగే కనబడుతుంది. మనం ఏంటంటే కస్టమర్ కొనుక్కున్న వస్తువు లైఫ్ టైం అదే వాడాలని ఏం లేదు. వాళ్ళు 2-3 ఫంక్షన్లు అయిపోయాక మార్చి తెచ్చేసుకుని సేమ్ మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటే నెక్స్ట్ బిల్ ఎంత ఉంటే బిల్ అమౌంట్ లో మీకు 70% మైనస్ చేసేస్తాం. ప్రతిసారి ఆ 70% అనేది మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కస్టమర్ సిల్వర్ జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసుకుని సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటారు, మళ్ళీ మార్చుకున్నప్పుడు మళ్ళీ 70% వస్తుంది. కాబట్టి ఆ 20-30% ఏంటంటే దాని తయారీ ఛార్జీలు ఉంటాయి కదా, అది కూడా మనం బేర్ చేయాలి. చాలా బాగున్నాయి. ఇందులో కూడా మీకు డైమండ్ ఫినిషింగ్, ఇది మనం చూసాం కదా, అట్లా ఈక్వల్ టు డైమండ్ లాగా ఉంటుంది. ఇక్కడ తేడా ఉండదు. నక్షి చాలా గ్రాండ్ గా ఉన్నాయండి. సిల్వర్ అంటే నమ్మలేము, ఒక్కొక్కసారి మాకే కన్ఫ్యూజ్ అవుతుంది. కింద చూసిన దానికి పైన చూసిన దానికి ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు అసలు. ఇందులో కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, నెక్లెస్ ఉంటాయి, హారాలు ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి, ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, A to Z. గోల్డ్ మీకు ఏ వెరైటీ దొరుకుతుందో సిల్వర్ జ్యువెలరీ కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి. కస్టమర్కి ఒకసారి మన స్టోర్కి వచ్చారంటే వాళ్ళకి జ్యువెలరీ సైడ్ ఏది కావాలంటే అది కొనుక్కొని వెళ్ళిపోయేలాగే ఉంటుంది మన దగ్గర. సో ఇలా అన్ని వెరైటీస్ మనం చూస్తున్నాము, చాలా బాగున్నాయి. సిల్వర్ లో కూడా మనకి గోల్డ్ లో ఉన్న వెరైటీస్ కంటే ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా, అంతే కదండి. కౌంటర్ కూడా చాలా పెద్దది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఉంటాయి. ఓకే, ఒక రౌండ్ వేసేద్దామండి. అయితే ఇందులో గోల్డ్ ఫినిషింగ్ ఉంది, సిల్వర్ ఫినిషింగ్ ఉంది, ఎల్లో పాలిష్ ఉంటుంది, రోడియం పాలిష్ ఉంటుంది. ఇవన్నీ చోకర్స్, నెక్ చోకర్స్, మంచి బీడ్స్ తోటి, కలర్ఫుల్ బీడ్స్ తోటి చాలా బాగున్నాయి. ఒక బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు, ఇది చూస్తే డైమండ్ అంటే నమ్మాల్సిందేనండి. మెయిన్ మీరు ఏంటంటే ఫినిషింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బ్రైడల్ కావాలంటే బ్రైడల్ అన్ని ఇవ్వాలి కదా మీరు. నెక్లెస్ హారం తీసుకున్న బ్యాంగిల్స్ లేదనుకో మళ్ళీ వాళ్ళు డిస్కరేజ్ అవుతుంది. బ్యాంగిల్స్ ఇవ్వాలి, ఫింగర్ రింగ్ ఇవ్వాలి, ఇయర్ రింగ్ ఇవ్వాలి, వడ్డాణం ఇవ్వాలి, అలా బ్లాక్ బీడ్స్ కూడా. ఇవన్నీ ఫింగర్ రింగ్స్, లేడీస్ కి జెంట్స్ కి ఫింగర్ రింగ్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. చిన్న చిన్న బేబీ స్టడ్స్ ఉంటాయి, డైలీ వేర్ స్టడ్స్ ఉంటాయి, పార్టీ వేర్ జుమ్కీస్ ఉంటాయి, చంద్వాలీస్ ఉంటాయి. ఎటు చెడు ఇప్పుడు చూడండి, నా జుమ్కీ చూస్తే కింద మనం చూసాం కదా గోల్డ్, సేమ్ అదే ఫీల్ వస్తుంది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు ఫంక్షన్ కి అటెండ్ అయిన తర్వాత. అట్లా కొంతమంది ఏంటంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, సిల్వర్ అని అసలు తెలియదు కదా, మనం చెప్తే కానీ తెలియదు అది సిల్వర్ అని. జెంట్స్ కడియాలు, బ్రేస్లెట్స్, జెంట్స్ కి కడియాలు ఉంటాయి చెప్పండి. ఓకే, కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చేసారు. అంటే జెంట్స్ ఎక్కువగా ఎల్లో లైక్ చేయరు, సిల్వర్ లో సిల్వర్ ఫినిషింగ్ వస్తుంది. ఇవన్నీ చేంజబుల్ బీడ్స్ లోకి వాటికి లాకెట్ వేసుకుంటారు కదా, మల్టిపుల్ బీడ్స్ తీసుకుంటారు, రూబీ ఎమరాల్డ్ బీడ్స్, వాటిలో చేంజబుల్ లాకెట్స్ అన్నమాట. ఇవి వచ్చి చైన్స్ లోకి వేసుకునే లాకెట్స్, బ్రేస్లెట్స్, A to Z అన్ని ఉంటాయి. సో ఇక్కడ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఒక పెద్ద ప్రపంచమే. సో మరి సుచిత్రలో వచ్చిందంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా లక్కీ. హ్యాపీగా రండి, చిన్న అకేషన్ పెద్ద అకేషన్ తేడా లేదు. ఇక్కడ ప్రతి ఐటెం కూడా ఏంటంటే చాలా తక్కువ గ్రామ్స్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు ఎఫోర్డ్ చేసే తగ్గట్టుగానే ఉంటుంది. పైగా మన దగ్గర స్కీమ్స్ కూడా ఉన్నాయి కదండి ఇక్కడ. కూడా ఉన్నాయి. ఈ ఫ్లోర్ ఏంటంటే మన కస్టమర్లకి ఒక పెద్ద వెన్నెల ప్రపంచం, అంతే సింపుల్ గా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరి ముకుందా జ్యువెలర్స్ సుచిత్రాలో ఉంది. మరి నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. బాయ్.